దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. క్రీస్తుని అనుసరణ, ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఆధ్యాత్మిక గ్రంథం నుంచి కొన్ని చక్కని విషయాలను ఈ తపస్కాలములో మన అనుదిన జీవితానికి అన్వయించుకుంటూ వాటిని మనం వీలైనంత వరకు సాయశక్తులా పాటించే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. తద్వారా మనం క్రీస్తును అనుసరించడంలో, ఆయనకు అతి దగ్గర బంధాన్ని కలిగి ఉండటంలో ఒక మెట్టు ముందుకు వెళ్ళినట్లు. ఈ రోజున మనం క్రీస్తే స్వయంగా నేర్పినటువంటి ఒక సద్గుణం, ఒక పుణ్యగుణం, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకోనండి అన్నారు. ఈ వినయం అనేటువంటి సద్గుణాన్ని గురించి ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలని మనం ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ద వర్చ్యూ ఆఫ్ హ్యూమిలిటీ. వినయానికి మొట్టమొదటి మెట్టు దైవ భయము. దేవుని యందు వినయాన్వితమైనటువంటి హృదయము కలిగి ఉన్నప్పుడు మనలను మనం తగ్గించుకుంటూ ఉంటాం. మనకి ఏది అనుగ్రహించబడినా, ఏ చక్కని వరాలు పొంది ఉన్నా, తెలివితేటలు కావచ్చు, ఆస్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అందచందాలు కావచ్చు, గొప్ప గొప్ప గుణగణాలు కావచ్చు, కానీ ఎప్పుడైతే మనం దైవభయంతో కూడి ఉంటామో ఇవన్నీ కూడా భగవంతుడు నాకు ఇచ్చినటువంటివే, భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటివే అనేటువంటి దేవుని యొక్క సన్నిధానములో వినయాన్వితమైనటువంటి మొదటి మెట్టు మనకు అబ్బుతుంది. వినయము లేకపోయినట్లయితే ఎంతటి గొప్పవాడైనా, ఎంత విజ్ఞానమును సాధించినా సరే అతడు తన గర్వము చేత పతన స్థాయికి వెళ్తూ ఉంటాడు. తాను వెళ్ళవలసినటువంటి ఒక చక్కని మార్గాన్ని ఆ వ్యక్తి పోగొట్టుకుంటూ ఉంటాడని ఈ పుస్తకంలో, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఆధ్యాత్మిక గ్రంథంలో మొదటి భాగంలో 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఫస్ట్ బుక్, 2nd చాప్టర్. నీవు ఎంతటి విజ్ఞానం పొందినా, ఎన్ని తెలివితేటలు నువ్వు సాధించినా, మరి రక్షణ అవకాశం కోసం ఎదురు చూడాలి. రక్షణ అవకాశం కోసం ఎదురు చూడడం అంటే దైవ అనుభవం కోసం. దైవ అనుభవం కోసం ఎదురు చూడాలన్నట్లయితే దేవుని పట్ల నీవు ఆ వినయాన్వితమైనటువంటి భావాన్ని కలిగి ఉండాలి. నీవు ఎంతటి విజ్ఞానము, నైపుణ్యము నీకు ఉందని నీవు అనుకున్నా, ఇంకా తెలియవలసినది ఎంతో ఉందని ఆలోచిస్తే దేవుని ఎదుట ఉండవలసిన ఈ వినయం మనకు అర్థమవుతుంది. ఒక అంశములో, ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్లో ఎంతటి విజ్ఞానము, తెలివితేటలు ఉన్నప్పటికీ ఇంకా వేల కొలది సబ్జెక్ట్స్, అంశాలు మనకు తెలియనటువంటి ఉంటాయి. కాబట్టి ఒక విషయం మనం లోతుగా తెలుసుకున్నా, ఎంత లోతుగా గ్రహించినా, ఇంకా మనం తెలుసుకోవాలంటే విశాలమైన సముద్రం అంతటి విజ్ఞానం ప్రపంచంలో మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా భగవత్ ఆధీనంలో ఉన్నాయి. సముద్రపు లోతులను మానవుడు లెక్కించగలడా అంటాడు కీర్తనాకారుడు. భూమికి ఆకాశం ఎంత ఎత్తులో ఉందో, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎన్ని యుగాల కాలము ఈ సృష్టి ఉన్నదో, ఇటువంటి అనేక విషయాలని భగవంతుని ముందు మనం ఆలోచించేటప్పుడు నేను ఏపాటి వాడను అనేటువంటి వినయము అక్కడ ప్రారంభమవుతుంది. దీనినే మనం విజ్ఞానముతో నిండినటువంటి వినయం అని కూడా ఈ పుస్తకంలో వివరిస్తూ ఉన్నాడు. ఎవరైతే సత్యాన్వేషణ చేస్తూ ఉంటాడో, ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తిలోనే ఈ సద్గుణం అబ్బుతుందని తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు 94వ కీర్తన 12వ వచనములో, నిజం కానివి చీకటిలో ఉన్న వాటి కొరకు నువ్వు ప్రయత్నించవద్దు, నీవు సత్యాన్ని వెతకడం ప్రారంభించినప్పుడే సత్యాన్ని తెలిపేవాడు నీకు దరికి వస్తాడు అని. ఎందుకంటే ఆ సత్యాన్ని ప్రారంభించినటువంటి వాడే
సత్యాన్ని నీకు తెలిపేవాడు కూడా. అంటే వన్ హూ ఈజ్ ద ఒరిజిన్ ఈజ్ ద ఇంటర్ప్రెటర్ అంటాడు ఈ పుస్తకంలో. మొదటి భాగము 3వ అధ్యాయంలో, ఫస్ట్ బుక్ 3rd చాప్టర్లో మరి సత్యాన్ని ప్రారంభించిన వాడే ఆ సత్యాన్ని నీకు తెలిపేవాడు కూడా అంటున్నాడు. వన్ హూ ఈజ్ ది ఒరిజిన్, ఈ సత్య ప్రారంభకుడు భగవంతుడు. ఈ ప్రారంభం ఆల్ఫా, ప్రారంభమైనటువంటి ఆయన ఈ ప్రతి అంశానికి మూలం కాబట్టి దానిని నీకు తెలియజేసేవాడు కూడా ఆయన అవుతాడు, ద ఇంటర్ప్రెటర్. ఆయన నీకు తెలియజేస్తేనే ఈ అంశాలను నువ్వు తెలుసుకోగలవు. ఈ అంశాలని దైవిక చింతనతో నువ్వు తెలుసుకోవాలి అన్నట్లయితే ఈ సత్యాన్వేషణ ప్రారంభించడంలో నిన్ను నువ్వు దాటుకుంటూ వెళ్ళాలి. కాంకర్ యువర్ సెల్ఫ్ అంటాడు, నిన్ను నువ్వు జయించుకుంటూ వెళ్ళడం అంటాడు. నీలో నీవు ఉండిపోయినట్లయితే, నీ ఆలోచన పరిధిలో నీవు ఉన్నట్లయితే, నువ్వు అనుకుంటే ప్రపంచంలో నీవు ఉండిపోయినట్లయితే అక్కడ నీ జ్ఞానము పరిమితం అవుతుంది. దాన్ని దాటుకుంటూ ఇంతకంటే ఎక్కువగా విశాలమైన సృష్టి జ్ఞానము, విశాలమైన జ్ఞానము, వీటికి అంతటికీ ఆధారభూతుడు ఆ యొక్క కర్త, ఇవన్నీ ఉన్నారని నిన్ను దాటుకుంటూ నువ్వు వెళ్ళేటప్పుడు, నిన్ను జయించుకునేటప్పుడు ఈ సత్యాన్ని పరిపూర్ణంగా నువ్వు తెలుసుకుంటావని. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 25వ వచనంలో చూస్తున్నాము. ఈ సత్యాన్వేషణ మనకు వినయమును, సాత్వికతను నేర్పిస్తూ ఉందని. సత్యజ్ఞానాన్ని కోరుకునేవాడి చెంతకు ఎప్పుడూ కూడా గర్వము రాదంట. అతడు ఎప్పుడూ కూడా గర్విష్టి కాడు. ఎందుకంటే ఈ వెలుగు కోసం నిరంతరము తపిస్తూ ఉండేటప్పుడు మిగిలినవన్నీ కూడా నిరర్ధకమే అనేటువంటి స్థాయికి చేరుకుంటాడు. కొంతమంది తమ జీవితంలో నాణ్యత కంటే, క్వాలిటీ కంటే ఈ విజ్ఞానానికే మొట్టమొదటి మెట్టు ఇస్తారని పరిశుద్ధ వాక్యంలో ఈ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. తదుపరి ఈ పుస్తకంలో ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్లో మొదటి పుస్తకం మరి 9th చాప్టర్, ఫస్ట్ బుక్ 9th చాప్టర్ 9వ చాప్టర్లో ఈ విధంగా అంటాడు, విధేయతలో మనకి ఈ అణుగు ఉన్నటువంటి వినయం నేర్చుకునేటప్పుడు బలవంతపు విధేయత వద్దు, అది ప్రేమతో కూడినటువంటి విధేయత అవసరమని. బలవంతంగా ఏదో పొందడం కోసం లేదా తప్పనిసరి అనుకునేటట్టుగా నువ్వు ఏ అధికారికో ఎవరికో నువ్వు విధేయతను చూపించేటట్టు కాకుండా, నేను ఈ స్థాయిలో అతనికి నేను విధేయించాలి, ప్రభునికి నేను విధేయించాలి, ప్రేమతో నేను విధేయిస్తాను, ప్రేమతో అతని మాట కట్టుబడి ఉంటాను అనేటువంటి స్థాయిలో ప్రేమతో నువ్వు సత్యానికి, ఆ కర్తకు నువ్వు విజయించాలి అని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. మరి అనేక ప్రతికూల వాదనలు, ప్రతికూల జ్ఞానము, ప్రతికూల వివరాలు మనకు ఈ లోకంలో కనపడుతూ ఉంటాయి. మరలా ఇదే అంశం మీద మొదటి పుస్తకంలో 12వ చాప్టర్లో, ఫస్ట్ బుక్ 12th చాప్టర్లో ఈ ప్రతికూలతలో, శోధనల్లో మనం తలపడటం నేర్చుకోవాలి, వాటిని ఢీకొట్టుకోవడం నేర్చుకోవాలి. అంటే నీలో ఎప్పుడైతే ఆంతరంగిక ఈ జ్ఞానం ఉంటుందో, సత్యజ్ఞానం ఉంటుందో, దేవుడిచ్చినట్లు కృపావరంగా జ్ఞానం నిండి ఉంటుందో, అప్పుడు ఎదురుగా వచ్చేటువంటి అనేక అవంతరాలని, ఆటంకాలని ఢీకొట్టేటువంటి, ఎదుర్కొనేటువంటి విజ్ఞత, వివేకము నీలో ఏర్పడుతూ ఉందని, ఇది మంచి మందుగా, మెడిసిన్గా మనలో పనిచేస్తుందని వివరిస్తూ ఉంటాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నీతో ఉండేటట్లు, నీలో ఉండేటట్లు మార్చుకొని అంటున్నాడు. గాడ్ ఈజ్ అట్ యువర్ సైడ్. ఎప్పుడైతే ఈ వినయాన్విత భావంతో ఉంటున్నావో, ఆయనే పిలిచాడు కాబట్టి వినయాన్విత హృదయాలందరినీ కూడా ఆ ప్రభు నీతో పాటు ఉన్నట్లు, ఆ ప్రభు నీతో పాటు ఉన్నప్పుడు నీవు ఎప్పుడైతే ముందడుగు వేస్తున్నావో నీకు ప్రతీదీ కూడా అనుకూలంగానే ఉంటుంది. అది నీ శ్రేయస్సు కోరే వాళ్ళ యొక్క భావంగా నీకు తోడ్పడుతూ ఉందని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ విషయాలని, ఈ వినయం అనేటువంటి భావంతో, ఈ సత్యాన్ని వెతికేటువంటి భావంలో, సత్యమునందు స్థిరంగా నిలబడిన స్థాయిలో మనం ఎదుగుతూ ఉండేటప్పుడు మరి
ఒకసారి ఒక బోధకుడు చర్చ్లో ప్రసంగించిన తర్వాత ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా విమర్శనాత్మక దృష్టితో ఆ ప్రసంగాన్ని ఆలకించేవాడు. ఆ విధంగా ఆలకించిన తర్వాత ఈ ప్రసంగించినటువంటి బోధకుడి దగ్గరికి ఆదివారం ఉదయం చర్చ అయిపోయిన తర్వాత వచ్చి, మీరు మీ ప్రసంగంలో మీరు బోధించిన దానిలో 12 మార్లు మీరు తప్పులు చెప్పారు. గ్రామర్‌గా ఉచ్చారణలో గ్రామాటికల్ మిస్టేక్స్ 12 సార్లు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆ బోధకుడు ఈ విధంగా అన్నాడు, ఉండుండొచ్చు, నిజమే కావచ్చు. ఎందుకంటే నేను పెద్దగా ఏమీ చదువుకోలేదు. అతి సాధారణ స్కూల్‌లో నేను మామూలుగా చదువుకున్నాను. కానీ నాకు ఉన్నటువంటి భాష, నాకు వచ్చినటువంటి భాష, నాకు తెలిసినటువంటి గ్రామరు, ఈ చదువు అన్నీ కూడా నేను క్రీస్తు సేవకే వినియోగిస్తున్నాను. అందులో నాకు ఆనందం ఉంది. అందులో నాకు వినయం ఉంది. ఒకవేళ నీకు నాకంటే ఎక్కువ పరిజ్ఞానం ఉన్నట్లయితే, నీవు కూడా నీ జ్ఞానాన్ని ఆ దేవుని కొరకు వినియోగించినట్లయితే అది చాలా మంచిది కదా అని ఈ పాస్టర్ గారు, ఈ బోధకుడు చెప్పినటువంటి సమాధానానికి ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. బహుశా అతనిలో కూడా ఆ రోజు నుంచి తనకున్నటువంటి పరిజ్ఞానం వినయంతో అంగీకరిస్తూ దేవుని మహిమార్థం వినియోగించుకోవాలి అనేటువంటి స్థాయిలో ఆ మనిషి మారి ఉండవచ్చు. ఒకవేళ వినయం అనే సద్గుణం అతనిలో ఉండినట్లయితే ఈ మార్పు తప్పకుండా అతనిలోనికి వస్తుంది. మనకు కూడా ఈ సద్గుణాన్ని, ఈ సద్గుణంతో ముడిపడి ఉన్నటువంటి అనేక మంచి లక్షణాలని అలవర్చుకునేటట్లుగా ప్రభువుని అడుగుతూ ఒక గీతం ద్వారా ప్రభుని మహింపరుచుకుంటూ ఈ విషయాన్ని ధ్యానించుకుందాం. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమివ్వు. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమివ్వు. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. యేసు యేసు ప్రేమతో నింపు. నాకు మన్నింపవరమివ్వు. యేసు యేసు ప్రేమతో నింపు. నాకు ప్రేమింపవరమివ్వు. ద్వేషము పగ కాల్చివేయ క్షమా శాంతితో నన్ను నింపు. ద్వేషము పగ కాల్చివేయక క్షమా శాంతితో నన్ను నింపు. క్షమతో నన్ను నింపు దైవ శాంతితో నింపు. క్షమతో నన్ను నింపు దైవ శాంతితో నింపు.
సహించు మనసివ్వు. యేసు యేసు వినయంతో నింపు, నాకు క్షయించు మనసివ్వు. ప్రేమతో నింపు, యేసు మన్నింపవరమివ్వు. ప్రేమతో నింపు, యేసు మన్నింపవరమివ్వు. ప్రేమతో నింపు, దైవ ప్రేమతో నింపు. ప్రేమతో నింపు, దైవ ప్రేమతో నింపు. యేసు యేసు ప్రేమతో నింపు, నాకు ప్రేమింపవరమివ్వు. యేసు యేసు ప్రేమతో నింపు, నాకు ప్రేమింపవరమివ్వు. వినయమనే సద్గుణాన్ని మనం కూడా పాటించాలని మనకు నేర్పిన క్రీస్తు అనేక పర్యాయములు ఈ ధర్మశాస్త్ర బోధకుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. ధర్మశాస్త్ర బోధకులు మరి వాళ్ళకే పూర్తి జ్ఞానం ఉందని, పాండిత్యం ఉందని అప్పటి వరకు అనుకుంటూ ఉండేవాళ్ళు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనంలో అడుగుతూ ఉన్నారు వాళ్ళు వచ్చి. ఆయన చేస్తున్నటువంటి పనులు, ఆయన చేస్తున్న బోధనలు, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను చూసి, మరి ఏ అధికారముతో నీవు ఈ పనులను చేయుచున్నావు అని. క్రీస్తులో మంచి, ఆయనలో ఉన్నటువంటి బోధనాతత్వము, అనేక మంది ఆయన వెంబడి వెళ్ళటం, ఆయన బోధనలకు వారు ఆకర్షితులవ్వటం, ఆయన బోధించడంలో నూతన విధానం, సత్యాన్ని ఆయన నేర్పించడానికి చేసే ప్రయత్నం. ఈ విధంగా ఇవన్నీ కూడా ఆ క్రీస్తుని సత్యమునందు ప్రతిష్ఠించేటప్పుడు ఆయన వినయంతో తండ్రి దేవుని ప్రార్థిస్తూ ఈ వినయాన్ని నేర్పిస్తూ ఉండేటప్పుడు మరి వీళ్ళు మింగుడు పడక ఆయన అడుగుతూ ఉన్నారు. ఎప్పుడూ కూడా ఏ తప్పులు అతనిలో ఎంచుదామా అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మన మంచి విషయాన్ని కోరుకునేటప్పుడు, సత్యాన్ని కోరుకునేటప్పుడు, ఒక సత్యం మీద మనం ధైర్యంగా నిలబడాలి అని అనుకునేటప్పుడు ఈ అజ్ఞానంతో కూడినటువంటి అంశాలు అనేకం ఎదురు వస్తూనే ఉంటాయి. 5th సెంచరీలో 5వ శతాబ్దంలో అది అపోస్టిల్ ఆఫ్ ఐర్లాండ్ దేశపు మరి పాలక పునీతుడుగా పిలువబడినటువంటి బిషప్ సెయింట్ ప్యాట్రిక్ గారు బిషప్గా వారు ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న తరుణంలో ఒకరోజు ఒక దేశాన్ని దాటుకుంటూ వెళుతూ ఉన్నారు. మోన్స్టర్ అనేటువంటి దేశాన్ని ఆయన దాటుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజా కుమారుడు ఎగ్నూస్ అనే వ్యక్తి ఈ ప్యాట్రిక్ గారి దగ్గరికి వస్తాడు. వచ్చి కూర్చొని, ఆసక్తితో వచ్చి కూర్చొని అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత, నేను కూడా క్రీస్తు గురించి అనేక సత్యాలను గ్రహించాను, కాబట్టి నాకు క్రీస్తునందు బప్తిస్మం ఇవ్వండి అని ఈ ప్యాట్రిక్ గారిని వినయంతో అడిగారు. వెంటనే ప్యాట్రిక్ గారు అంగీకరించి అతనికి బప్తిస్మం ఇస్తున్నారు ఒక ఓపెన్ గ్రౌండ్లో. అదే సమయంలో మరి ఈ బిషప్ గారు ప్యాట్రిక్ గారి చేతిలో, ఎప్పుడు బిషప్ గారి చేతిలో ఉండే ఆ యొక్క చేతికర్ర, ఆ దుడ్డుకర్ర మరి క్రోషియర్ అంటాం, అది లోహంతో తయారు చేయబడినది, మెటాలిక్ క్రోషియర్. అయితే ఆయన దాన్ని ఎప్పుడైనా ప్రక్కన పెట్టేటప్పుడు భూమిలో ఇలా గుచ్చుతూ ఉండేవారు. ఉదాహరణకు మనం గుణపంని ఇలా గుచ్చేటప్పుడు భూమిలో ఏ విధంగా అయితే దిగబడుతుందో అలానే ఆ క్రోషియర్ని అక్కడ గట్టిగా భూమిలో పెట్టేటప్పుడు అది లోపలికి వెళ్ళి ఆ లోహపు అంచు ఆ సూదిగా ఉండడం వల్ల భూమిలో ఉండేది. మళ్ళా అవసరం వచ్చినప్పుడు దాన్ని తీసుకుంటూ ఉండేవారు. ఈ విధంగా బప్తిస్మం ఇస్తున్నటువంటి సమయంలో
ఎప్పుడైతే ఆయన బప్తిస్వానికి 2 చేతులు ఉపయోగించవలసి వచ్చిందో ఆ క్రోషియర్ని తీసి అక్కడ ప్రక్కన ఉన్న నేలలో ఆయన గట్టిగా గుచ్చేసి బాప్టిజం ఇవ్వడం కొనసాగించారు. జ్ఞానస్నానం అయిపోయిన తర్వాత మళ్ళా ఆ క్రోషియర్ని ఆ లోహపు ఆ చేతికర్రను బయటికి తీసేటప్పుడు అప్పుడు గమనించారు అది భూమిలో దిగబడకుండా అక్కడ నిలబడి ఉన్నటువంటి ఆ రాజకుమారుని యొక్క పాదములో పూర్తిగా దిగింది. ఆయన కాలంతా కూడా రక్తంతో ఉంది. అప్పుడు ఈ ప్యాట్రిక్ గారు రాజకుమారుని అడుగుతూ ఉన్నారు, నేనైతే చూసుకోలేదు, మరి మీరు చెప్పాలి కదా, ఆ వాడి అయినటువంటి ఆ మొన క్రోషియర్ తాలూకా లోహంతో చేయబడినటువంటి ఆ చేతి కర్ర తాలూకా అది మొన నీ కాళ్ళలో ఉంచినప్పుడు నీకు నొప్పి కలిగి ఉంటుంది, రక్తం వస్తుంది కదా, మీరు చెప్పాలి కదా అంటే ఆ రాజకుమారుడు అన్నారంట, ఇది జ్ఞానస్నానములో ఈ బ్యాప్టిజంలో ఒక భాగం అనుకున్నాను. ఈ బాధను నేను భరించి క్రీస్తుని స్వీకరించాలేమో, ఇది ఈ రిచువల్లో ఈ జ్ఞానస్నాన సాంగ్యములో ఒక భాగమేమోనని అనుకున్నానని, అందుకు నేను సంతోషంగా స్వీకరిస్తున్నానని ఆయన చెప్పాడంట. బాప్తిజం సమయంలో మాత్రమే కాదు ప్రియ సహోదరి సోదరులారా, ప్రతిసారి కూడా క్రీస్తుని స్వీకరిస్తున్న మనం, క్రీస్తుని అనుసరిస్తున్న మనం అనేక పర్యాయములు ఇటువంటివి అనేకం మనకు గుచ్చుకునేటువంటి, బాధను కలిగించేటువంటి, రక్తసిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ వినయముతో క్రీస్తుని ధరించినప్పుడు, వినయాన్విత హృదయంతో క్రీస్తుని కలిగి ఉండేటప్పుడు ఈ బాధను భరించటానికి ఇగో ఈ రాజకుమారుడు యజ్ఞూస్ వలె మనం కూడా సిద్ధపడుతూ ఉంటాము. సిద్ధపడాలి. క్రీస్తు బప్తిస్వ సమయములో తానే స్వయంగా యోహాను దగ్గరకు వచ్చి బప్తిస్వం అడిగారు. వినయంతో ఆయన దగ్గర తల వంచి ఆ యొర్దాను నదిలో బప్తిస్వం పొందడానికి ఇష్టపడ్డారు. అక్కడ ఆ యొక్క వినయాన్ని చూపించారు. ఇది తగదు అన్నప్పటికీ కూడా ఇది సరే, ఇప్పటికి ఇలా కానివ్వు అన్నారు ప్రభు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తున్నాము. అహంభావముతో ఎట్టి పని చెయ్యకుడు, వినయాన్వితుడై ఇతరులను మీకంటే పెద్దవారిగా గుర్తించి భావించి నీ పనులను చెయ్యు అని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో దేవుని ఎదుట మిమ్ములను మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును అని. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు, మీరు పెద్దలకు విధేయులై ఉండుడు, మీరందరూ వినయము అనే వస్త్రమును ధరింపవలెను అని. క్రీస్తు అనుచరులుగా ఈ వినయం అనే వస్త్రాన్ని మనం ధరించాలని చెప్తున్నాడు. ఏలయ్యనా ఆయన అహంకారులను ఎదిరించి వినయశీలులను రక్షించెను అని. మరియమ్మ గారి స్తోత్ర గీతంలో కూడా ఈ మాటలు మనం ఆలకిస్తున్నాం. కావున ప్రియ సహోదరి సోదరులారా, మత్తయి 23:12 వచనంలో మనం చూస్తున్నాం, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని. మరి ఈ వినయాన్వితమైన భావాన్ని మనలో కలిగించి క్రీస్తుని చెంత, ప్రభుని చెంత మనం హెచ్చించబడే స్థాయికి వెళ్ళటానికి వినయాన్వితమైన హృదయాన్ని మనలో కలిగించమని ప్రార్థన చేస్తూ ఈ తపస్కాలంలో ఈ సద్గుణాన్ని, ఈ పుణ్యగుణాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగనే ఒక టాస్క్గా, ప్రభువా నేను వినయం కలిగి ఉండి ఇతరులు నన్ను ఏదైనా అనేటప్పుడు, దూషించినప్పుడు, పరిహాసం చేసినప్పుడు మారు మాట్లాడకుండా, వాళ్ళ మీద కోప్పడకుండా, వాళ్ళు ఎదిరించే మాట్లాడకుండా వినయంతో అంగీకరించగలిగేటువంటి నీ మనస్తత్వాన్ని, నీ సాధు స్వభావాన్ని నాకు అటువంటి సందర్భాల్లో ఇవ్వండి, నేను ప్రయత్నిస్తానని మనం మనసారా కోరుకుంటూ ప్రయత్నించుదాం. దేవుని యొక్క ఆశీస్సులతో ఈ పుణ్యగుణాన్ని అలవర్చుకుందాం. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ah